హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 106. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే గనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. హైప్ పాయింట్స్ ఉంటే గనుక హైప్ కూడా ఇవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. శాలిని ప్రసాదం చూపిస్తూ, అదే ప్రసాదం ఇద్దామని అడుగుతున్నాను అని కంగారుగా అంటుంది. శాంతి గారు కొంచెం సీరియస్‌గా, ముందు ఇక్కడున్న వాళ్ళకి ఇవ్వు. విరాట్ గురించి గీత చూసుకుంటుంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. శాలిని చిరాకుగా అక్కడ ఉన్న అందరికీ ప్రసాదం ఇచ్చి ఆ బౌల్ పక్కన పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంటే పద్మావతి గారు కొంచెం గంభీరంగా, శాలిని భోజనం చేయకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. శాలిని ఆవిడ దగ్గరకు వచ్చి, ఇంట్లో నన్ను పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉన్నారు కదా, మధ్యలో నేనెందుకు మీకు అడ్డంగా అని కోపంగా అంటుంది. పద్మావతి గారు, నువ్వు ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు అడ్డం కావు. నువ్వు ఇంటి ఆడపిల్లవి అనుకుంటున్నాం కాబట్టి అందరం నీ గురించి ఆలోచిస్తున్నాం. మీ అమ్మ మాటలు విని నీ బ్రెయిన్ పాడు చేసుకోకుండా కొంచెం ప్రశాంతంగా ఉండు అని గంభీరంగా అంటారు. శాలిని కోపంగా చూస్తూ అక్కడ నుండి తన రూమ్‌కి వెళ్ళిపోతుంది. అందరూ వాళ్ళ డిన్నర్ కంప్లీట్ చేయడంతో గీత మెల్లగా నడుచుకుంటూ పైకి వెళ్ళి చూసేసరికి పద్మావతి గారు మంగ హెల్ప్‌తో ఆ రూమ్‌లో ఉన్న బెడ్‌ని పక్కకు జరిపి విరాట్‌కి, గీతకి పడుకోవడానికి నేల మీద పక్క వేస్తారు. గీత పద్మావతి గారి దగ్గరకు వచ్చి, "ఏం చేస్తున్నావు పద్దు?" అని మెల్లగా అడుగుతుంది. పద్మావతి గారు, 7 రోజులు మీరు బెడ్ మీద పడుకోకూడదు. అందుకే మీ ఇద్దరికీ పడుకోవడానికి కింద ఏర్పాట్లు చేస్తున్నాను. బాగా లేట్ అయిపోయింది. నువ్వు రెస్ట్ తీసుకో. మళ్ళీ మార్నింగ్ త్వరగా లేవాలి కదా అని చెప్పి అక్కడ నుండి బయటకు వెళ్తారు. విరాట్‌ని చూసి విరాట్ దగ్గరకు వెళ్ళి, "గీతని మీ రూమ్‌లో ఉండేలాగా చేస్తాను అని చెప్పి నీకు మాట ఇచ్చాను. నా మాట నేను నిలబెట్టుకున్నాను కృష్ణ. ఇక గీత ఆ రూమ్‌లో నుండి వెళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఏం చేస్తావో నాకు తెలీదు. గీత తన మనసు మార్చుకొని నీ భార్యగా, ఈ ఇంటి పెద్ద కోడలుగా ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలి. నా కోరిక తీరుస్తావా కృష్ణ?" అని మెల్లగా అడుగుతారు. విరాట్ పద్మావతి గారి చేతులు పట్టుకొని, "నువ్వేం టెన్షన్ పడకు నాని. తను తనకు నేనంటే ఇష్టం. కొన్ని కారణాల వల్ల తన ఇష్టాన్ని కూడా చంపుకొని మనందరి క్షేమం కోసం ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటుంది. తను ఆలోచిస్తుంది తప్పు. నన్నెవరు ఏమీ చేయలేరు అని దానికి అర్థమయ్యేలాగా చెప్తే మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. అదంతా నేను చూసుకుంటాను" అని అంటాడు. పద్మావతి గారు విరాట్ దగ్గరకు జరిగి, "కొంచెం జాగ్రత్తగా ఉండు కృష్ణ. 7 రోజులు చాలా నిష్టగా ఉండాలి" అని అంటారు. విరాట్ చిన్నగా నవ్వుకొని, "నీకేం టెన్షన్ వద్దు నాని. నా మీద నమ్మకం లేకపోయినా లోపల ఉన్న మీ ఫ్రెండ్ మీద నమ్మకం ఉంచు. నిద్దట్లో తెలియక నా కాలో, చెయ్యో దాని మీద పడినా రాక్షసి. నా కాలు విరిపేసినా ఆశ్చర్యపడక్కర్లేదు" అని అంటాడు. పద్మావతి గారు గట్టిగా నవ్వుతూ, "ఆ విషయంలో డౌటే అక్కర్లేదు. గీత జోలికి ఎవరైనా వెళ్తే వాళ్ళకి మామూలుగా ఉండదు. నీ భార్యలో నాకు నచ్చే గుణం అదే కృష్ణ. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నేనేం చేయలేను అని ఏడుస్తూ కూర్చోకుండా ధైర్యంగా ప్రాబ్లమ్‌కి ఎదురు వెళ్తుంది. నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో. రేపు ఎర్లీగా లేవాలి" అని పద్మావతి గారు అక్కడి నుండి కిందకి వెళ్తారు. గీత తనతో పాటు తన రూమ్‌లో ఉంటుందన్న ఆనందంలో విరాట్ లోపలికి వెళ్లి చూసేసరికి గీత తన దిండు దుప్పటి తీసుకొని రూమ్‌కి ఒక చివర వేసుకొని ముడుచుకొని పడుకుంటోంది. విరాట్ గీత దగ్గరకు వెళ్లి, "ఏ మెంటల్, రూమ్ అంత స్పేషియస్‌గా ఉన్నప్పుడు ఆ మూలకు వచ్చి పడుకున్నావేంటి?" అని అడుగుతాడు. గీత మెల్లగా పైకి లేచి, "నేనెక్కడ పడుకుంటే మీకేంటి సార్ ప్రాబ్లమ్? ఈ 7 డేస్ ఈ రూమ్‌లోనే ఉండాలి అని చెప్పారు. కానీ ఈ రూమ్‌లో ఏ మూలన పడుకోవాలో చెప్పలేదు కదా! నాకిక్కడ చాలా కంఫర్ట్‌గా ఉంది. నేనిక్కడే పడుకుంటాను. మీరు వెళ్లి అటు పక్కన పడుకోండి" అని అంటుంది. విరాట్ గీత వైపు గుర్రుగా చూస్తూ, "7 డేస్ ఏం చేస్తావో చెయ్యి. ఈ పూజ పూర్తయిపోయిన తర్వాత అప్పుడుంటుంది నీకు. పట్టపగలే చుక్కలు చూపిస్తాను" అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళి తన కోసం వేసిన బెడ్‌షీట్ మీద పడుకొని సీలింగ్ వైపు చూస్తూ ఉంటాడు.
విరాట్ కొంచెం మెల్లగా మాట్లాడుతూ, గీత, నువ్వు దయ్యాలు ఉన్నాయంటే నమ్ముతావా అని అడుగుతాడు. గీత కొంచెం కంగారుగా, ఇప్పుడు వాటి గురించి ఎందుకు సార్? ప్రశాంతంగా నిద్రపోండి, మళ్ళీ పొద్దున్నే లేవాలి అని స్లీపీ వాయిస్తో అంటుంది. విరాట్, నాకు కింద పడుకునే అలవాటు లేదు కదా, అందుకే నిద్ర పట్టడం లేదు. కొంచెం సేపు ఏదైనా మాట్లాడొచ్చు కదా అని అడుగుతాడు. గీత పైకి లేచి కూర్చొని, ఏం మాట్లాడమంటారు సార్? మనిద్దరం మాట్లాడుకోవడానికి ఏముంటుంది? ప్రశాంతంగా పడుకోండి, నన్ను పడుకోనివ్వండి. అలా కాదని నా నిద్రను డిస్టర్బ్ చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చాలా సీరియస్గా అంటుంది. విరాట్, అవునా, నీ నిద్ర డిస్టర్బ్ చేస్తే ఊరుకోవా? ఇప్పుడు ఉంటుంది చూడు నీకు అని మనసులో అనుకుని విరాట్ మెల్లగా మాట్లాడుతూ, నీతో ఒక విషయం చెప్పాలి గీత. మేము లండన్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది. నేను రిజెక్ట్ చేశాను అన్న బాధతో సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆ చనిపోయిన అమ్మాయి ఆత్మగా మారి ఆ అమ్మాయి నాకు దగ్గరగా వచ్చిన వాళ్ళని అస్సలు ఊరుకునేది కాదు. తను దయ్యమై నా చుట్టూనే తిరుగుతూ ఉండేది. ఒకరోజు నా ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్‌ని తీసుకొని మా ఇంటికి వచ్చాడు. ఆ అమ్మాయి నాతో కొంచెం క్లోజ్‌గా మూవ్ అవ్వడంతో ఉదయం ఆ అమ్మాయిని పట్టుకొని చాలా రోజులు టార్చర్ పెట్టింది. నాకు దగ్గరగా ఉన్నంత వరకు వాళ్ళని ఏమీ చేసేది కాదు. నా నుండి దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళని టార్చర్ చేసేది. అప్పటినుండి నాతో పాటు ఏ ఒక్క అమ్మాయి కూడా ఉండేది కాదు. ఇప్పుడు నువ్వు నాతోనే ఒకే రూమ్‌లో ఉన్నావు. పైగా నన్ను ప్రేమించానని పెళ్లి కూడా చేసుకున్నావు. ఇప్పుడు ఆ దయ్యం ఇక్కడికి కూడా వస్తుందేమో అని కొంచెం టెన్షన్‌గా ఉంది. అందుకే ఎందుకైనా బెటర్ నువ్వు కూడా వచ్చి నా దగ్గర పడుకో. ఒకవేళ ఆ దయ్యం వచ్చి చూసినా పక్కనే నేనుంటాను కాబట్టి నిన్నేమి చేయదు అని అంటాడు. విరాట్ చెప్పింది విన్న మేఘన పైకి లేచి కూర్చొని భయంగా చూస్తూ, మీరు ఎంత ట్రై చేసినా నేను భయపడను. నోరు మూసుకొని కామ్‌గా పడుకోండి అని కోపంగా అంటుంది. గీత ఒక పక్కకు తిరిగి పడుకొని, బాబోయ్! ఏంటి వీడు దయ్యం గియ్యం అంటున్నాడు. నిజంగానే ఆ దయ్యం వస్తుందా అని అనుకుంటూ మెల్లగా వెనక్కి తిరిగి విరాట్ వైపు చూస్తుంది. విరాట్ కళ్ళు మూసుకొని పడుకోవడంతో గీత కూడా ఒక పక్కకు తిరిగి ఎదురుగా చూసేసరికి అక్కడ ఏదో కదులుతున్నట్టు కనిపించి గట్టిగా అరుస్తుంది. విరాట్ చిన్నగా నవ్వుకొని పైకి లేచి కూర్చొని ఏమైంది అని మెల్లగా అడుగుతాడు. గీత ఒక్కసారిగా పైకి లేచి తన కంగారును తగ్గించుకొని ఏం లేదు, గోడ మీద బల్లి కనిపించింది, అందుకే అరిచాను అని మెల్లగా అంటుంది. గీత విరాట్ వైపు చూసి, సార్, ఇక్కడుంటే ఆ బల్లి ఎక్కడ మీద పడుతుందని భయంగా ఉంది అని అంటుంది. విరాట్, బల్లేం చేస్తుంది అంజలి? ఏం కాదులే. త్వరగా పడుకో. అసలే మనం మార్నింగ్ ఎర్లీగా లేవాలి అని పడుకొని కళ్ళు మూసుకుంటాడు. గీత భయంగా చూస్తూ, దేవుడా! ప్రశాంతంగా పడుకునేదాన్ని దయ్యం స్టోరీ చెప్పి ఇప్పుడు చూడు ఎలా ఈ హిట్లర్ ఎలా నిద్రపోతున్నాడో అని అనుకుంటూ ఒక్కటే అక్కడ పడుకోలేక మెల్లగా పాక్కుంటూ విరాట్ పక్కకు వచ్చి తన బ్లాంకెట్ తీసుకొని విరాట్ పక్కన పడుకుంటుంది. గీత వచ్చింది అని అర్థమైన విరాట్ మెల్లగా పక్కకు తిరిగి గీత వైపు చూస్తూ, ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. గీత పళ్ళు వికిలిస్తూ నవ్వి, అంటే సార్, అక్కడ బల్లి పడుతుందేమో అని భయంగా ఉంది. అందుకే ఇక్కడికి వచ్చాను. ప్లీజ్ పడుకోనివ్వండి. అసలే మార్నింగ్ నుంచి బాగా టైర్డ్ అయిపోయాను అని అంటుంది. విరాట్ గీత వైపు చూసి, సరే పడుకో అని ఒక పక్కకు తిరిగి, నాకు తెలుసు నువ్వు నార్మల్‌గా చెప్తే వినవని. అందుకే లేనిపోని స్టోరీలని చెప్పి నిన్నిక్కడికి వచ్చేలాగా చేసింది అని అనుకుంటూ ప్రశాంతంగా నిద్రపోతాడు. గీత మార్నింగ్ లేచి చక్కగా రెడీ అయ్యి, సార్ లేవండి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. త్వరగా రెడీ అయ్యి రండి, టెంపుల్‌కి వెళ్ళాలి కదా అని అంటుంది. గీత తలస్నానం చేయడం వల్ల తన జుట్టు నుండి కారుతున్న వాటర్ విరాట్ ఫేస్ మీద పడి డిస్టర్బెన్స్ కనిపించి పైకి లేచి చూసేసరికి గీత చక్కగా శారీలో రెడీ అయి తన తడి జుట్టుని లూజుగా వదిలేసి విరాట్‌కి చాలా దగ్గరగా కనిపిస్తుంది. విరాట్ చిన్నగా నవ్వుకొని తన ఫేస్ మీద పడుతున్న హెయిర్‌ని తన వేళ్లతో గీత చెవి వెనుక పెడుతూ, గుడ్ మార్నింగ్ అంజలి అని స్లీపీ వాయిస్‌తో అంటాడు. గీత కంగారుగా, సార్, ఇప్పటికే చాలా లేట్ అయింది. మీరు త్వరగా రండి. మళ్ళీ పద్దు వచ్చిందంటే చాలా గొడవ చేస్తుంది అని అనడంతో విరాట్ పైకి లేచి ఒక 5 మినిట్స్ రెడీ అయ్యి వచ్చేస్తాను అని చెప్పి అక్కడ నుండి వాష్‌రూమ్‌కి వెళ్తాడు. గీత తన జుట్టుని చక్కగా ఆరబెట్టుకొని, జడ వేసుకొని, జడ నిండా పువ్వులు పెట్టుకొని అక్కడి నుండి కిందకు వెళ్ళి వసుంధర గారితో కలిసి ఇంట్లో దీపం పెట్టి బయటకు వచ్చేసరికి
విరాట్ స్టైల్‌గా నడుచుకుంటూ కిందకు వస్తూ వెళ్దామా అని అడుగుతాడు. విరాట్‌ని గీత అలానే చూస్తూ ఉండడంతో మధు గీత పక్కకు వచ్చి, "మరీ అలా చూడకు. మా అన్నయ్యకి దిష్టి తగులుతుంది" అని టీజింగ్‌గా అంటుంది. గీత అదే ట్రాన్స్‌లో ఉండి, "కట్టుకున్న పెళ్ళాం చూస్తే దిష్టేమీ తగలదులే" అని అంటూ అలానే చూస్తూ ఉంటుంది. కొంచెం సేపటికి గీత ఏమన్నదో గుర్తుకు వచ్చి మధు వైపు తిరిగి, "ఏదో ఫ్లోలో అలా అనేశాను. నువ్వు తప్పుగా అనుకోకు" అని అంటుంది. మధు చిన్నగా నవ్వుతూ, "నీ మొగుడు నీ ఇష్టం. అందులో నేను తప్పుగా అనుకోవడానికి ఏముందిలే వదిన గారు" అని ఒత్తి పలుకుతుంది. అలా ఆ రోజు కూడా గుడికి వెళ్ళి చక్కగా అమ్మవారికి పూజ చేసి టైం 7 అవుతూ ఉండగా ఇంటికి రిటర్న్ అవుతారు. గీత ఇంటికి వచ్చి తన డ్రెస్ చేంజ్ చేసుకుందామని అనుకునే టైంకి తన మొబైల్ రింగ్ అవుతూ కనిపించడంతో వెళ్ళి ఫోన్ తీసుకొని అన్నోన్ నెంబర్ అని కనిపించడంతో ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు అని అనుకుంటూ వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. అవతల వైపు నుండి హాయ్ హంజు బేబీ, ఎలా ఉన్నావు అన్న వాయిస్ వినిపించడంతో అంజలి కంగారుగా తన మొబైల్ వదిలి భయంగా చూస్తూ ఉంటుంది. ఫోన్ వెళ్ళి బెడ్ మీద పడి దేవా వాయిస్ గంభీరంగా అంజు వినిపిస్తుందా అని వినిపించడంతో గీత తన ఫోన్ తీసుకొని భయంగా చూస్తూ దేవా అని మెల్లగా అంటుంది. దేవా గట్టిగా నవ్వుతూ ఇంకా గుర్తున్నానా, ఎలా ఉన్నావు అంజు బేబీ, మొన్న చూశాను కదా, అప్పటికన్నా ఇప్పుడు ఇంకా బాగున్నావు, నేను లేను అన్న హ్యాపీనెస్లో కొంచెం ఒళ్ళు కూడా చేసినట్టున్నావు అని అంటాడు. గీత గంభీరంగా ఎందుకు కాల్ చేశావు అని అడుగుతుంది. దేవా గట్టిగా మాట్లాడుతూ ఇదే ఈ పొగరే నీలో నాకు నచ్చంది. నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి నన్ను కోమాలోకి పంపించి నువ్వు ప్రశాంతంగా ఉంటాను అంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? అస్సలు వదలను. నువ్వు చేసిన దానికి ప్రతిరోజు నీ మీద పగ తీర్చుకుంటూనే ఉంటాను. అదంతా తర్వాత చూసుకుందాం. ముందు నేను నిన్ను కలవాలి. నువ్వు ఈవినింగ్ నేను చెప్పిన అడ్రస్‌కి వచ్చి కలువు అని గంభీరంగా అంటాడు. మేఘన కోపంగా దేవా ఇప్పటివరకు జరిగిందంతా వదిలేయ్. నాకు ఈ జీవితంలో ఎవరిని పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ కావాలి అంటే నేను నీకు సారీ కూడా చెప్తాను. ఇప్పటి నుండి అయినా నీ లైఫ్ నువ్వు హ్యాపీగా బ్రతుకు. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అని అంటుంది. దేవ కోపంగా అలా ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? నా ప్రాణాలైనా వదిలేస్తాను కానీ ఈ జీవితానికి నిన్ను మాత్రం వదలను అని అంటూ అనుమానంగా అంజు బేబీ నేను కోమాలో ఉన్నాను, ఎప్పటికీ రాను అన్న ధైర్యంతో కొంపతీసి ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతాడు. గీత భయంగా చూస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు దేవా అని అనడంతో దేవా చాలా గంభీరంగా అడ్రస్ సెండ్ చేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్‌లో నువ్వు అక్కడ ఉండాలి. లేవు అనుకో నిన్నేం చేయను. నిన్ను ప్రాణంగా చూసుకునే మీ నాన్న ఇంటికి తిరిగి రాడు. అక్కడితో ఆగుతాను అనుకుంటున్నావా? నువ్వు ప్రాణంగా చూసుకునే మీ అక్క మీ ఇంటికి ఎలా వస్తుందో నేను గ్యారంటీ ఇవ్వలేను. త్వరగా బయలుదేరిరా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. విరాట్ రూమ్‌లోనికి వచ్చి చూసేసరికి గీత అలానే నుంచొని ఉండడంతో విరాట్ మెల్లగా వెళ్ళి గీత భుజం మీద చెయ్యి వేసేసరికి గీత కంగారుగా విరాట్‌ని పక్కకు తోసి గట్టిగా అరుస్తుంది. విరాట్ తనని తాను తమాయించుకొని నిలబడి గీత వైపు ఆశ్చర్యంగా చూస్తూ అంజలి ఏమైంది అని అనుమానంగా అడుగుతాడు. అక్కడ విరాట్‌ని చూసిన గీత మీరా? సారీ అండి. ఏదో పరధ్యానంలో ఉండి అలా బిహేవ్ చేశాను అని అంటుంది. విరాట్ టేబుల్ మీద పెట్టి ఉన్న వాటర్ తీసుకొని గీతకు ఇచ్చి తాగు అని మెల్లగా అంటాడు. గీత ఆ వాటర్ తీసుకొని గటగటా తాగి గ్లాస్ పక్కన పెట్టి విరాట్ వైపు చూస్తూ ఉండేసరికి విరాట్ అనుమానంగా గీత వైపు చూస్తూ ఉంటాడు. విరాట్‌కి ఏదో డౌట్ వచ్చిందని అర్థమైన గీత కోపంగా విరాట్ వైపు చూస్తూ ఇదంతా మీ వల్లే జరిగింది. నిన్న నైట్ ప్రశాంతంగా పడుకున్న నాకు మీ హారర్ లవ్ స్టోరీ చెప్పి భయపెట్టి చంపేశారు. ఇప్పుడు చూడండి ఇంత పట్టపగలు కూడా ఒక్కదాన్నే ఉండాలి అంటే ఎంత భయమేస్తుందో. అంతా మీ వల్లే జరిగింది అని కోపంగా అంటుంది. గీత ఏదో విషయాన్ని కవర్ చేయడానికి అలా మాట్లాడుతుంది అని అర్థమైన విరాట్ ఓకే నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా, కాలేజీకి వెళ్ళాలి కదా అని అంటాడు. గీత అక్కడే ఉంటే ఎక్కడ విరాట్‌కి దొరికిపోతుందా అని కంగారుగా తన డ్రెస్ తీసుకొని వాష్‌రూమ్‌లోనికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి తను డ్రెస్ చేంజ్ చేసుకొని విరాట్ వైపు చూడకుండా సార్ నేను కిందకి వెళ్తున్నాను. మీరు త్వరగా కిందకి రండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. విరాట్ వెళ్తున్న గీత వైపు చూస్తూ ఏమైంది తనకి?
ఈరోజు చాలా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటూ తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. గీత కిందకు వెళ్ళి పద్మావతి గారి దగ్గర కూర్చొని, "పద్దు, ఈరోజు నా 10థ్ క్లాస్ ఫ్రెండ్ కలుస్తాను అని చెప్పింది. నేను కొంచెం అర్లీగా వెళ్ళాలి. పర్మిషన్ ఇస్తావా ప్లీజ్" అని అడుగుతుంది. పద్మావతి గారు, "టిఫిన్ తిని వెళ్ళు గీత" అని అనడంతో, "లేదు పద్దు, తను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఒక 1 అవర్‌లో నేను వెళ్ళి తనను కలిసి అక్కడి నుండి కాలేజీకి వెళ్తాను" అని అంటుంది. పద్మావతి గారు, "నువ్వు తినకుండా విరాట్ కూడా తినకూడదు గీత. ఇంకొక 5 డేస్ ఏం చేసినా మీరిద్దరూ కలిసే ఉండాలి. ఒక 10 మినిట్స్ ఆగు, కృష్ణ కూడా వచ్చేస్తాడు. ఇద్దరూ టిఫిన్ తినేసి ఆ తర్వాత వెళ్దువు కానీ" అని అంటారు. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్‌తో కలుసుకుందాం. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్ యూ.